వచ్చిన పబ్లిక్ చాలా ఎత్తున వచ్చారు కాబట్టి అన్నీ చేసినాం. మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం, కానీ అక్కడ దాకా వచ్చే పరిస్థితి వాళ్ళకు ఆటోలం కానీ వాళ్ళకు కానీ ఎవరు పోలీస్ సహకారం లేదు కాబట్టి అక్కడ దాకా రానియలేదు, మధ్యలోనే అక్కడే అయిపోయినాయి. కాబట్టి మీరు అన్యతగా భావించద్దు దయచేసి. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా అదే అయింది. మీరు ఎవరు కూడా అన్యతగా భావించద్దు. మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, కానీ వచ్చిన పబ్లిక్ క్రౌడు లక్షలాదిగా కాబట్టి పోలీసులు అది చేసిరు కాబట్టి అవన్నీ కూడా మీరు కూడా ఏమనుకోవద్దు, ఇబ్బందులు పెట్టిర్రు. ప్రజలు వచ్చిర్రు, సక్సెస్ అయింది. అదే ఎందుకంటే మీరు ఇలాంటివి కూడా మా మీద అన్యతగా భావించద్దని మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు, అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకా వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకునే అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బంది జరిగింది, వాటిని అన్నిటిని కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అవి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.